ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చేప్యాల గ్రామానికి యూరియా వస్తుందని తెలవడంతో రాత్రే అన్నదాతలు రైతు వేదిక వద్దకు తరలి వెళ్లారు. క్యూ లైన్లో నిద్రించారు. యూరియా దొరుకుతుందని ఆశతో ఎదురు చూస్తున్నామని రైతులు అంటున్నారు. కనీసం 2 బస్తాల యూరియా అందజేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కాగా మార్పు చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. రామాయంపేట నస్కల్లో ఎరువుల దుకాణం ముందు రైతులు బారులు తీరారు. కౌడిపల్లిలో జాతీయ రహదారిపై యూరియా కోసం రాస్తారోకో నిర్వహించారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది. రాస్తారోకో చేస్తున్నారు. ఎందుకంటే రైతులు అడిగి విసిగి వేసారి రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. క్రాంతి, దాదాపుగా 2 నెలల ముందు నుంచి కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు, వేడుకుంటున్నారు. అధికారులు కాళ్ళు పట్టుకొని వేడుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాము. అయినప్పటికీ కూడా యూరియా కష్టాలు స్టిల్ నౌ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. కనీసం 1 బస్తా కూడా రావట్లేదు. వచ్చినా సరే దొడ్డుదారిన పోతూ ఉంది. మాకు ఎప్పటికొస్తుందో తెలియట్లేదు, తిండి నిద్ర లేదు, ఇక్కడే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? కేంద్రమే తప్పంటూ రాష్ట్రం చెప్తోంది. రాష్ట్రంలోనే అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారంటూ సీఎం చెప్తున్నారు. ఇప్పటికైనా సరే రైతుల కష్టాలు గట్టెక్కుతాయనుకోవచ్చా? ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల కష్టాలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపించారు. ప్రేక్షకులందరూ కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. ఇది ఉమ్మడి మెదక్ జిల్లానే కాదు, రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి. రైతులు మొన్నటి వరకు తీవ్ర వరదలు, భారీ వర్షాలు, తుఫాన్ల సమస్యను ఎదుర్కొని అరాకొరగా ఉన్న తమ పంటల్ని కాపాడుకోవడానికి యూరియా తప్పనిసరి పరిస్థితి. అయినా ఇప్పుడు యూరియా దొరకట్లేదు ఎక్కడ కూడా. గత 2 నెలలు అంటే ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రైతులకు ఇదే కష్టాలు కొనసాగుతున్నాయి. దీనికి ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఇద్దరు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ ఇది ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ కాలం మెల్లదీస్తూ వచ్చారు. మరో వారం రోజులు వస్తాయి, 10 రోజుల్లో వస్తాయి, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటే ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాంచి కింది స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరూ కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అన్నట్టే మనం చూడొచ్చు. దాని తర్వాత ఇటు అధికారులు అరాకొర వస్తున్న యూరియాని రైతులకు సక్రమంగా అందకుండా దొడ్డిదారిన పడుతున్న అధికారులు చేతులు చూస్తూ ఉన్నారు. దీంట్లో అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనది. వచ్చిన అరకొర యూరియానైనా రైతులకి సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అధికారుల చేతగాంతనం వల్ల వచ్చిన యూరియా అక్రమ మార్గాల్లో పక్కదారి పడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత 2 నెలలుగా రైతులు నిత్యకృత్యం అయిపోయింది. యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందర పడిగాపులు గాయడం. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో అత్యంత దారుణ పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ మనకి దాదాపు రైతులు యూరియా కోసం ముందు రోజు రాత్రి వెళ్ళి అక్కడ పడిగాపులు కాస్తారు. వర్షం పడ్డా, చలి వచ్చినా, ఏది వచ్చినా ఆ ఎరువుల కొనుగోలు కేంద్రం ముందు, రైతు వేదికల ముందు, సహకార సంఘాల ముందు పడిగాపులు కాస్తూ క్యూ లైన్ లో నిద్రిస్తున్నారు. అయినా యూరియా మాత్రం ఆ రైతు ఒక్కొక్కసారి వస్తుంది, ఇంకోసారి రావట్లేదు. ఆ వచ్చిన యూరియా కూడా కొంతమంది రైతులకు దొరుకుతుంది, కొంతమందికి దొరకట్లేదు. కనీసం అక్కడ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా యూరియా దొరకని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఒక నిలబడి దొరికినా కూడా 1 బస్తా దొరుకుతుంది. 1 బస్తా తోటి రైతులు ఏం చేయలేని పరిస్థితి ఉంది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ రోజు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చేప్యాల్లో, మెదక్ జిల్లా రామాయంపేట నస్కల్లో రైతులు భారీగా బారులు తీరారు. ఇక తమ సహనం కోల్పోయిన రైతులు ప్రధానంగా మనం చూసినట్లయితే మెదక్ జిల్లాలో ఈ రోజు పలు ప్రాంతాల్లో ఉదయమే తెల్లవారుజామునే రోడ్డెక్కి ధర్నా చేశారు. ప్రధానంగా కౌడిపల్లి మండల కేంద్రంలో, చేగుంట మండల కేంద్రంలో, శివంపేట మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. శివంపేటలో అయితే రైతులు తమ ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్డు మీద బయట ఇచ్చి మాకు యూరియా ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించి కూర్చున్నారు. ఆశ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.